ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్య నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి 5 గ్రహాల తాలూకు ఆనుకూల్యతలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ప్రత్యేకించి ఈ వారంలో కొంత బలంగా ఉన్నారు. అయితే వారం ప్రారంభంలోనూ లేదా చివరిలో కొంత శాతం మాత్రమే చంద్రబలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి గురుబలం ఉన్నది. దశమ ముందు రవి దిగ్బలయుక్తుడు యోగిస్తూ ఉన్నారు. లాభస్థాన స్థిత కుజుడు ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. ఎప్పుడైతే కుజుడు గాని, రవి గాని, గురుడు గాని, శుక్రుడు గాని అంటే వరుసగా 4 రాశుల్లో 8, 9, 10, 11 స్థానాల్లో గోచారంలో గ్రహాలు యోగిస్తాయో అసలు వారికి తిరుగుండదని ఎందుకన్నాము? ఈ భావాలు చాలా మంచివి. ఒక మనిషి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి, అలా ఆరోగ్యపరంగా సమస్యల్ని అధిగమించడానికి, అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదలని కాంక్షించేటువంటి వారికి ఈ గోచార పరిస్థితులు చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అష్టమ స్థానస్థిత శుక్రుడు శారీరక శ్రమను తగ్గించి శరీర సౌఖ్యానికి కారణమవుతారు. భాగ్యస్థానమందు గురుడు కులాచారాలను పాటిస్తూ ధర్మ మార్గమునందు వెళ్ళేటువంటి విధంగా ప్రోత్సహిస్తారు. ఉదాహరణకి మీకు గుడికి వెళ్ళాలన్న ఆలోచన లేదు, కానీ ఆ సమయానికి ఎవరో ఒకళ్ళు వచ్చి వారితో పాటు మిమ్మల్ని గుడికి తీసుకెళ్తారు. అలా ధర్మ మార్గంలో వెళుతూ దైవ చింతన, ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణము, అలాగే దశమంలో రవి అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు. అటు డబ్బుకి డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం, రెండింటినీ 10వ స్థానమందు రవి ప్రసాదించగలరు. ఇక్కడ ఉద్యోగ స్థిరత్వం అనేటువంటిది ప్రధానమైన అంశం. అసలు ఉద్యోగం లేని తులారాశి వారికి ఉద్యోగాన్ని, లేదా ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉండేటువంటి వారికి స్థిరత్వాన్ని ఏకకాలమందు రవి ప్రసాదిస్తారు. కాబట్టి ఇది చాలా మంచి విషయం. ఇక ఏకాదశ ముందు ఉన్నటువంటి కుజుడు, ధైర్యం ఏకాదశగతే కుజ అన్నది ఇప్పుడు కాదు, జూన్ 7 దగ్గర నుండి కుజుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు తులారాశి వారిని. సాహసోపేతమైనటువంటి చర్యలు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, ఇలా అత్యద్భుతమైనటువంటి గ్రహస్థితి ఇది ఇప్పుడున్నటువంటిది. కాబట్టి దీన్ని చక్కగా మీరు అందిపుచ్చుకోండి. ఈ వారంలో కూడా అదే శుభ ఫలితాల యొక్క పరంపర కొనసాగుతూ ఉన్నది. దీనికి తోడు జాతకంలో దశాంతర్దశలు బాగుంటే మరింత రాజయోగప్రదంగా తులారాశి వారికి ఉంటుంది. ఈ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి.